వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ మంచిగానే చూస్తారు గానీ మరి లైకులు అత్తలేవు దోస్తులు. మంచిగా లైకులు అత్తనే కదా మీకోసం ఇంకా ఎపిసోడ్స్ పెట్టాలని అనిపిస్తది. ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకుపోతున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 12 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఏం చేస్తానవే? మొత్తం ఫోన్ ఎత్తలేవు. ఏగా అమ్మ దుర్గమ్మ కాడ కోడి కోసింది, అదండి పూరీలు వేసి తినేసరికి ఈ టైం అయిపోయిందిరా. అందుకే ఇక చెయ్యలేదు. అవునా, తిన్నావా నువ్వైతే? తిన్నా. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నానే. పిచ్చి బోరు కొడుతుంది. అవ్వ బయటకు పోతేనేమో నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇవరిదాకా ఇక మీ ఇంటికి వెళ్ళే పోయినా బంటితోటి. నువ్వు లేకున్నా కొంచెం మీ ఇంటిని చూస్తానన్నా నా కడుపు నిండుతుందని. జోక్ చేయకరా నువ్వు నిజంగా. నిజమే పిచ్చిదానా. సరేలే. ఒకసారి వీడియో కాల్ చేయి. ఉన్నదా మీ అమ్మ గిట్ల దగ్గర? లేదు, అమ్మ బయటకేంది. ఇక మరి నాన్న ఎటు వేయండో. సరే వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. సరే రా, చెయ్యి. ఏం డార్లింగ్, ఏం చేస్తున్నావు? మంచిగా కూర్చున్నావు కదా. ఈడికత్తే ఏం పని ఉంటది? కూసునుడు, తినుడు, పడుకునుడు మొత్తం అమ్మనే చూసుకుంటది. సరే గాని నువ్వు పోయిన పని అయిపోయింది కదా, నేను రావాలా తీసుకురావడానికి? ఈ ముఖం మా అమ్మ ఏం లేదు, అవసరమే లేదు పోడు అని అంటది. అరే రామశంకర, రేపు ఎప్పుడు వస్తావు? ఏం కదా, నువ్వు లేకపోతే నాకు ఇడ పిచ్చిలేస్తుంది తెలుసా ఈ ఊర్లే. అబ్బా, అంతగానం పిచ్చిలేస్తుందా? నిజమే పిచ్చిదానా. నువ్వు ఎట్లా చెప్తే నమ్ముతావు నాకు అర్థమైతలేదు. నువ్వు నమ్మబుద్ధి అయితే లేదా ఏంది నేను చెప్పేది? ఏ నమ్మ బుద్ధి అవుతుందిరా, ఎందుకంత ఆగమైతున్నావు? మరి ఇక నీకోసం నేను పిచ్చోడిని అయితే నా మాటే నమ్మవు నువ్వు. సరేలే. చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ సో మచ్ బేబీ. లవ్ యూ టూ రా. నేను కూడా మస్తు మిస్ అవుతున్నా. ఎందుకో అక్కడ ఉంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు మీ ఇంటికాడ ఉన్నా కూడా, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా దూరం అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇక మరి అందుకే రావే అంటున్నా ఇప్పుడు. ఏ అద్దురా, పాప వచ్చినవి వీళ్ళ దగ్గర కూడా ఉన్నట్టు ఉండాలి కదా. సరే చేసిండా మీ ఆయన? పోయినా అని చెప్పినావా? చేసిండు ఇంతకు ముందు, కానీ నేను లిఫ్ట్ చేయలేదు. సరేలే. ఏంది మీ అమ్మ లేదా? ఓ మా అమ్మ ఎటో వేయింది కదా. సరే మరి మా అమ్మ అత్తే మళ్ళా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటది. నేను కాసేపు అయినాక చేస్తలే. అంతే ఉంటుంది. అడిగి పోయినాక నన్ను మర్చిపోతున్నావు. అరే పిచ్చోడా, నిన్ను మర్చిపోడు కాదురా. అమ్మ అంటది ఊకే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని గట్లా. సరే తీయి. బాయ్. మరి మళ్ళీ ఏయి మెసేజ్ చెయ్యి. చేస్తారా? నైట్ ఎట్లా నిద్ర పడుతుందో ఏమో నువ్వు లేకపోతే నాకు. అబ్బో, ఇక మొత్తం రోజు నైట్లు మొత్తం నాతోటే ఉన్నట్టు చెప్తున్నావు కదా. అట్లా కాదే పిచ్చిదానా. కాసేపు నీ దగ్గర ఉన్నా కూడా వచ్చినాక నిమ్మలంగా నిద్రపోయేటోన్ని. ఇప్పుడు ఎట్లా నిద్ర పడుతుందో ఏమో. ఇంకాలే, నువ్వు ఎటు తిరగకు, ఎటు పోకు, అర్థమవుతుందా? నేనెటు పోనే పిచ్చిదానా, నేనెటు పోతనే? బంగారం లాంటి అందమైన పెండ్లా ఉండంగా. పెళ్ళామా? అవును మరి, నేనైతే నేను పెళ్ళంలాగానే ఫీల్ అవుతున్నా. నువ్వు హస్బెండ్ లాగా ఫీల్ అవుతలేవా ఏంది? అవుతున్నా. నాకు అన్ని నువ్వే, ఏదైనా అది నీతోటే. ఆ మాట మీద ఉండు చాలు. నిన్ను రాని లెక్క చూసుకుంటా నేను గాని. సరేరా, అమ్మ అత్తంది, ఉండు మళ్ళీ ఎత్తావు. సరే. ఏమైందవ్వా, ఎవరితోటో ఫోన్ మాట్లాడతావు? ఎవరు లేరు, గా లత చేసిందే అమ్మ. అవునా బిడ్డ, ఏందట? నేను లేకపోతే మంచిగా అనిపిస్తలేదట. ఎప్పుడొస్తావు అని అడుగుతాంది. రేపు పొద్దున అత్త అని చెప్పినా. అవు బిడ్డ, అల్లుడే లేకపాయే, నువ్వు ఆడబోయి ఏం చేస్తావు? ఊకే రానే రావు. అత్తే ఓ 4-5 రోజులు ఉండాలి గాని ఈ మధ్య అత్తలేవు ఉంటలేవు. పోదుతీ మెల్లగా. అమ్మో పోవాలే, మళ్ళా అల్లుడు కోపానికి వస్తాడు. ఇక మీరేమో పనికి పోతారు, నువ్వు అక్కడ కూడా ఒక్కదానివే ఉంటావు కదా, ఏం చేస్తావు అని అంటాడు. అల్లుడైనా ఫోన్ చేసేది, ఫోన్ వస్తున్నట్టుంది కదా. అవునే, ఏమున్న వీడియో కాల్ చేస్తాడు. లిఫ్ట్ అయ్యి పాపం దూరాన్ని ఉన్నాడుగా, అది బిడ్డ మాట్లాడాలి.
ఆగో శ్వేత ఇప్పుడు పోయినవే అవ్వగారింటికి? నేనా ప్రొద్దున వచ్చిన. అబ్బా ఏమైందే మరి? కనీసం చెప్పను కూడా చెప్పలేదు నాకు. నన్ను అడిగి పోవాలి కదా నువ్వు. నన్ను అడగకుండా ఎట్లా పోతావు? నైటు గన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయపోతివి. నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఈ అమ్మ సడన్ గా ఫోన్ చేసి దేవునికి ఎత్తన్న బిడ్డ, దుర్గమ్మకి ఎత్తన్న రా బిడ్డ అని అన్నది. ఈ అన్నాక వచ్చిన. అవునా? మరి ఏమైతాందో ఒకసారి అల్లు పట్టిపీమను మీ అమ్మను. మరి ఎందుకు అట్లా అవుతాన్నావు అని. అల్లుడు అంత బాగే నానయ్యా? అంత బాగా అత్తమ్మా. మీరు మంచిగున్నారా మామయ్య నువ్వు? ఆ మంచిగానే ఉన్నవయ్యా. నీ పారం మంచిగుంటాందా? ఎప్పుడొస్తావు? ఏం కథ? పోయి గిన్ని రోజులు అయితాంది. అబ్బో అత్తమ్మ నువ్వన్నా అడుగుతున్నావు గాని నీ బిడ్డకైతే కొంచెం కూడా లేదు నేను రావాలని. కాల్తే నేను ఎన్నిసార్లు అడిగినా నిన్ను రమ్మని. ఇక అడిగి అడిగి నాకు కూడా విసుకొచ్చింది. ఎట్లాగో ఇక నువ్వు రావని. అది దాని మనసులో కూడా ఉంటది కదనయ్యా. ఇక నువ్వు పోతివి గిన్ని రోజులాయే ఇంకా అత్తలేకపోతివి. ఇక ఇంకొక 5 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది అత్తమ్మ. అత్త అత్త 2 సంవత్సరాలు అయినాక అత్త గాని మామయ్య ఎటువేండు? ఆవైనా అయ్యా ఏడ కూసున్నాడో పోయి. ఇప్పుడు పోతావే శ్వేత మళ్ళా? పొద్దున పోతా. అవ చూసినవా అయ్యా అచ్చుడే ఇయ్యన్న పొద్దు పోయి వచ్చింది. మధ్యాహ్నం అయింది. మళ్ళా రేపు పొద్దుగాల పోతానంటాంది. 4-5 రోజులు ఉండి బిడ్డ అక్కడ అల్లుడే లేకపాయే అని నేనంటన్నా. ఉంటే ఉండు తీయే. ఆడ పోయ్యవని వేసేది ఉన్నదా నువ్వు? ఆడికి పోయినా ఒక్కదానివేనా? నేను లేకపోతుని. ఓ నువ్వేనా అనేది? ఇల్లు పెట్టి ఎటు పోవద్దనంటే కదా. అన్నగాని నీ పానం మంచిగా లేదు కదా ఇప్పుడు. నీ పానం మంచిగా లేనిది ఎవరేం చేస్తాను చెప్పు. ఉండు ఉండు 4-5 రోజులు ఉండు మీ అమ్మతోటి మీ నాన్నతోటి కొంచెం పానం మంచిగా అయ్యేదాకా. సరే తీయ్యా ఉంటది ఉంటది గాని నువ్వు డ్యూటీ పోతన్నావా? మంచిగా వేసుకుంటాన్నావా నయ్యా? మంచిగానే చేసుకుంటున్నత్తమ్మా. ఇక ఇయ్యాల సుట్టే కదా అందుకే రూములనే ఉన్నా. మంచిగా చేసుకో బిడ్డ. పని చేసుకుంటేనే పైసలు వస్తాయి. ఆ సరే తిన్నావా? తిన్నాం తిన్నాం. ఇవాళ రూమున్నే బిర్యానీ వేసిర్రు తిన్నాం. మీరు తిన్నారా మరి? తిన్నాం. సరే తీ మరి కాసేపు ఆయనక చేస్తావు. కాసేపు పడుకుంటా నేను. ఎప్పుడు వండుడేనా? చేసినాక చేస్తావు. సరే సరే. ఇంకేంది బిడ్డ అల్లుడు ఉండు మనబట్టే ఉండు 4-5 రోజులు. ఏ అబ్బో అమ్మ ఉండనే ఆయన గట్లనే అంటాడు గాని మళ్ళా తిడతాడు. ఏమైంది? ఏం లేదే నానా. ఇప్పటిదాకా మీ అల్లుడు ఫోన్ చేసిండు మాట్లాడినాం. బిడ్డ రేపే పోతానంటందయ్యా. ఉండు బిడ్డ 4 రోజులు అని నేనంటన్నా. అల్లుడు కూడా ఉంటే ఉండు నీకు పానమే మంచిగా ఉంటలేదు కదా అని అల్లుడు అంటాడు. ఇక బిడ్డనేమో ఆయన గట్టినే అంటాడు అని అంటాంది. ఏ ఉండరాదవ్వా ఎప్పుడన్నా అత్తన్నవా? వచ్చినప్పుడు 4 వద్దులు ఉంటే ఏమైతుంది? ఆడపోయి ఏమన్నా చేసేది ఉన్నదా? ఏమన్నా పొలం పని ఉన్నదా? లేకపోతే ఏమున్నది? ఏమో తీయే నానా చూస్తా రేపటి వరకు. ఏ ఉండు బిడ్డ చూసుడేంది? సరే సరేనే. కొంచెం సాయ పెడుతూపా తలకాయ పాడుగాని బాగా నొత్తాంది. అవునే అమ్మా పెట్టుకరాపో. పెడతావ్వ పెడతా. ఆ బాడకవేమో ఉండు మానే ఆయన మాట విని ఇల్లు ఉండు ఉండు అని అంటున్నారు. సీనుకు తెలిస్తే నన్ను పొట్టు పొట్టు తిడతాడు. ఏమంటాడో ఏమో 2 రోజులు ఉంటానంటే కాసేపు అయినాక అడుగుతా. ఏమైంది ఈ మధ్యలో బాగా డల్ అవుతున్నావు? అదేం లేదు సార్. చెప్పు, నీకేమన్నా బాధ ఉన్నదా? మా వర్క్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నదా? ఎందుకట్లా మీరు డల్లు ఉంటున్నారు? ఎప్పుడైనా హుషారు ఉండేవాళ్ళు కదా. అయితే సార్ మా వైఫ్కి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదంట. ఇక ఆమె గురించే కొంచెం టెన్షన్ అవుతుంది. అయ్యో అవునా? ఇంకొక 5 months అయితే 2 years అయిపోతుంది. అప్పుడు 2 months వెళ్ళి వస్తావు కదా. అదే సార్. ఒక 1 month నుండి ఆమెకు అస్సలు బాగుంటలేదు. 1 month నుండి కూడా సరిగా ఫోన్స్ కూడా మాట్లాడటం లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందట ఆమెకి. ఇక ఈ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక ఆమె బాధ చూడొస్తలేదు నాకు. ఇప్పుడు నీ వైఫ్ని చూడాలనుకుంటున్నావా ఏంది నువ్వు? అదేం లేదు సార్. ఓకేనయ్యా, 3 days తర్వాత ఒక 10 days వెళ్ళిరా. నేను నీకు ఇస్తపో లీవు. నిజమా సార్? అవునవును. ఇప్పుడు 3 days అయితే వర్క్ చేయి. వర్క్ చేసేసినాక నువ్వు 10 days లీవ్ పెట్టు ఆఫీస్కి. ఈ 10 daysలో వెళ్ళేసి రా. ఓకేనా? నీకు ఇష్టమైతేనే వెళ్ళు, లేదు అన్నంటే వర్క్ కంటిన్యూ చెయ్యు. మళ్ళా 2 years అయిపోయినాకనే వెళ్ళేవు.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 10 days వెళ్ళి వస్తా. నేను నా భార్యను చూడాలని ఉన్నది నాకు. ఇక మాకు మ్యారేజ్ రీసెంట్గానే అయింది కదా సార్. ఇంకా పిల్లలు ఇట్లా ఏం లేరు. ఇక నా ప్రాణం కూడా అటే కొట్టుకుంటుంది ఆమె వైపు. ఓకేనయ్యా, నీ బాధ నేను అర్థం చేసుకున్నా. 3 days తర్వాత నువ్వు వెళ్ళిరా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇట్స్ ఓకే. ఓ రమక్క, కూర అడిగినావు, ఇంట్లోకి వచ్చినావు, ఇగో ఇయ్యరా. అయ్యో అత్తన్ననే, నేను పోయిగా తింటా గాని కాసేపు అయినాక. ఇది అవ్వగారింటికి పోయిందేమో, ఆడు పోరడు వచ్చిండా లేదా దించి, లేకపోతే దీంతోటే ఉన్నాడా ఏమో, నాకేం తెలుసు. అడిగి పోయినాక కూడా మొగన్తోటి మాట్లాడుతుందో లేదో. ఇది రాత్రి వాడు ఫోన్ చేసిండు, అది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని. ఇక మా రాజుకు కోపం వచ్చింది. ఆగు మరి లేపే అడుగుతా, మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు అని వచ్చిండు. 9 అవుతుంది, అప్పుడు ఏమన్నదట ఆడిది. మా ఆయన పోయి టకా 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 తలుపులు కొట్టిండు. కొడితే కూడా తీస్తలేదు తలుపులు. రాత్రి కొడితే అదెందుకు తీస్తుంది, వాడిని పక్కన పెట్టుకొని అన్నాక. నిజమే రామక్క. ఇక మా రాజచ్చి గదే ముచ్చట అన్నాడు. వాడు ఉండవచ్చు ఇంట్లో, ఎంత కొట్టినా తలుపు తీర్తలేదు. ఇక అడుగుదామన్నంత కోపం వచ్చింది మా రాజుకు. నువ్వు అసలు ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, మా కేసు చంపుతాండని అని అన్నాడు. ఏం రోగమో ఏమో. అయితే తినిపో, రాజున్నాడు ఇంట్లో, నేను పోతాన్నా. సరే పోలాత. బా వీడు మళ్ళా ఫోన్ చేస్తాండే. ఎవరు? మా అన్నగాడు. అవునా, ఏందో మరి మాట్లాడు. హలో అన్న. తమ్ముడా ఏడున్నావురా? ఇంట్లోనే ఉన్నా అన్న. ఏమైంది చెప్పు. ఏం లేదు తమ్ముడు, నేను ఒక ముచ్చట చెప్తా, నువ్వు నీ మనసుల్నే పెట్టుకో, సరేనా? ఏంటిదే అన్న? నేను 3 రోజుల తర్వాత అత్తన్నరా ఇండియాకు. ఏంది? అవునా, ఎందుకు ఇప్పుడు? ఇక శ్వేతకు హెల్త్ మంచిగుంటలేదని మా సార్ని అడిగితే ఒక 10 రోజులు పోయి రమ్మన్నాడు, లీవ్ పెట్టి. ఒక 10 రోజుల మందం అత్తన్నరా. అవునా అన్న? సరే తీయి. అయితే శ్వేతకు నేను నువ్వు కూడా ఎప్పకు, సర్ప్రైజ్ ఇద్దాం. ఆహా సరే గదేరా, ఆమె వాళ్ళ అవ్వగారింటికి పోయింది. ఇక మరి ఒకవేళ రేపు ఎల్లుండి వస్తుందో చూడు. ఇక రేపు రాకపోతే ఎల్లుండి వదినా అని ఏదో ఒకటి మాట చెప్పి ఇక్కడికి ఈ ఊరికి వచ్చేటట్టు ఎయ్యి, సరేనా? గదే నీ మనసులో పెట్టుకోర్రి, ఎవ్వలకి చెప్పకుర్రి నేను వస్తున్నా అని. సరే అన్న. ఏమన్నా దేవాలన్నారా తమ్మి నీకు? ఫోను పనిచేస్తలేదే చక్కగా, ఒక ఫోన్ పట్టుకరాడ, తక్కువ ఉంటాయట కదా. సరేరా. గదే గాని లతకు చెప్పినా కూడా లతను బయట ఎవ్వలతోటి అనకమాను, సరేనా? నేను వచ్చి సడన్ గా శ్వేతకు సర్ప్రైజ్ ఇస్తా, ఓకేనా? సరే అన్నా, సరే. ఉండురా తమ్మి, ఏమన్నా కావాలనంటే ఇవాళ రేపు మెసేజ్ పెట్టు, సరేనా? సరే. ఏమైందట? సరే అని అంటావు, ఒక ఫోన్ చేయనంట అన్నావు. అత్తండట్నా ఏంది? అవునే అత్తాడట. ఈమెకు మంచిగా లేదని అలా సార్ను లీవ్ అడిగిండట. వాడట ఒక 10 రోజులు పోయి రమ్మన్నాడట. అయితే అత్తున్న నేను శ్వేతకి చెప్పకు, ఎవరికి చెప్పకు, సర్ప్రైజ్ ఇద్దాం, తమ్ముడా ఏమన్నా కావాలారా అని అడుగుతాండు. అబ్బా, ఇది దొరుకుతుందో మరి? మనం కూడా ఎవరితోటి చెప్పద్దు. మొగడచ్చే వరకు వానితోటి ఉంటే దొరికితే అప్పుడు ఉంటది అసలైన కథ. ఇంకట ఆరోగ్యం మంచిగా లేదట. ఆరోగ్యం అయ్యో పాపం, మా అన్న పిచ్చి భ్రమలు ఉన్నాడు. చెప్పుదామంటే ఏమైతాడో, ఎన్ని లొల్లిలు అవుతాయో అని నాకు భయం చూచుకున్నది. అందుకే నేను చెప్తలేను. మనకెందుకయ్యా, మనకు అవసరం లేదు. మళ్ళా ఎన్ని చేసినా కూడా మధ్యలోళ్ళే బదనాం అవుతారు. మొగడు పిల్లలు మళ్ళా ఒకటైతారు. మనకేం అవసరం? అదే గాని నువ్వు కూడా బయట ఎవరితోటి ఈ ముచ్చట అనకు, సరేనా? సరే వాడొచ్చినాక 10 రోజులు మరి సీన్ గాడు ఏం చేస్తాడో, ఇదేం చేస్తాడో నాకైతే థ్రిల్ అనిపిస్తాంది. నీకేం బాధనే, వాళ్ళు ఏం చేసుకుంటే. ఇట్లాంటి స్టోరీస్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటది కదండి. బొంది ఇంట్రెస్ట్ ఉంటది నీ పిచ్చిదానా. చాయ్ పెట్టుకో. సరే పెడతా, స్ట్రాంగ్ చాయ్ పెడతా, ఆగు. దీనిది భాగవతం అంతా బయట పడాలి. ఓ మా పడుతుంది పో, నీకే సంబరం అవుతుంది కదా. అది చేసే కథలు చూస్తుంటే ఒళ్ళంతా కంపరం లేస్తుంది. మనకెందుకు, వదిలిపెట్టాలి. అంతే గాని అబ్బాయి చీకటి ఎప్పుడు కావాలి, నేను షాప్ ఎప్పుడు మూసేయాలి. అయ్య నాకు ఈ పెట్ట పెట్టిండు, ఈ దుకాణం తెరిపించి. ఓ చోటు, ఏంది? పేపర్ అటుకులట ఉన్నాయా? లేవు, మొన్ననే అయిపోయినాయి. మరి తడటుకులు ఉన్నాయా? అసలు అటుకులే లేవు. అత్తయ్య ఒక 2 రోజులల్లా. మరి దుకాణం ఎందుకు పెట్టుకున్నావు? ఎప్పుడు ఏది అడిగినా లేదు అని అంటావు. ఎందుకు పెట్టుకున్నావంటే ఏమన్నట్టు?
ఆవో సామాను ఆ సామానం తొడవద్దా ఇంకా వేరే సామాన్ తేవాలనంటే ఆ సామాన్ ఒడవది నువ్వు ఇంకో సామాన్ దేవు సప్పుడేక ఈ దుకాణం బంద్ చేయి మస్తు చెప్తాను పో నువ్వు అయితవే మరిగా అటుకులు లేవట దుకాణం అన్నాక అటుకులు ఉండయా పోరిని బండకేసి సంపనుండే చోటు ఆంటీ పెరుగు ప్యాకెట్ ఉందా నాని ఒకటి తీసుకొస్తావా చిన్నది పెద్దదా ఆంటీ పెద్దదే కావాలి ఇక ఇప్పుడు సల్లచారు చేద్దామనని బంటిగాడు ఉన్నాడా ఆంటీ ఇంట్లో ఉన్నాడు నాని చదువుకుంటాడు ఆంటీ నాకు బంటిగాడు 2 రూపాయలు ఇయ్యాలి 2 రూపాయలకు నెల అయిపోతుంది ఇంకా ఇస్తలేడా ఆంటీ అవునా 2 రూపాయలు మా ఇత్తడు తియ్యి ఇప్పుడు నువ్వు ఇయ్యవా ఆంటీ 2 రూపాయలు నేను ఆడికాడికే తెచ్చిన 30 రూపాయలు పెద్ద ప్యాకెట్కు రేపు వంప ఆంటీ బంటిగాంతోటి సరేనా బాగా రోజులైతుంది 2 రూపాయలు అస్సలు ఇస్తలేడు అయ్యో అట్టి 2 రూపాయల గురించే ఆగమైతున్నావా సరే సరే పంపిస్తా తియ్యి ఇక్కడనే ఉండా ఆంటీ ఫ్రిడ్జ్లకై తెత్తా తేపో మా బంటిగాడు అప్పు కూడా ఎత్తాండా 2 రూపాయలు అప్పు చేసిండా అయితే ఇలా 2 రూపాయలు అవుతుంది రేపు 200 అవుతుంది తర్వాత 2000 అవుతుంది అనికి గట్టిగా భయం చెప్పాలే గాని నేను హలో ఏం చేస్తున్నావే ఫోన్ ఎత్తలేవు నీ అవ్వ మెసేజ్ ఏమో గంట కోటి ఎత్తాను అరేడా మా అమ్మును మా నాన్న మాట్లాడుకుంటా ఉన్నాంరా అంతగానం ఏం మాట్లాడతారు ఏం కథ అట్టిగానే ఇరా అదోటి మాట్లాడుతున్నాం ఏడున్నావు నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా ఇట్లా టైంపాస్కి ఇంట్లుంటే పిసలెత్తుంది నువ్వు ఉంటేనేమో నీ దగ్గరకు వచ్చేటోడిని వస్తా కదా బంగారం ఎందుకంత ఆగమైతున్నావు నేను చూడకుండా ఒక్కరోజు ఒక్క క్షణం ఉండలేకపోతున్నానే నీ కోసం పిచ్చోన్ని అయిపోయినా తెలుసా అట్లా చేసినావు నన్ను మొత్తం నీ ధ్యాసలకు మార్చుకున్నావు ఏంద్రా నేను మార్చుకున్నానా నువ్వు అట్లా అయిపోయినందుకు నన్నంటావు నీ ప్రేమను చూపి నన్ను పిచ్చోని చేసుకున్నవే నీ ప్రేమలా బచా నిజమేనే మెంటల్ దానా నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను చెప్తాన్నా నాకు నువ్వు కావాలి నన్ను పెళ్లి చేసుకోవే ఏంద్రా పెళ్లి చేసుకోవని అంటున్నావు నీకు ఫస్ట్ ఏం చెప్పినా మనం ఇట్లనే కలిసి ఉందాం గాని పెళ్ళొద్దు ఏదద్దు అని అన్ననా లేదా అన్నవే కానీ నిన్నే నేను పెళ్లి చేసుకుంటా నాకు వేరే వాళ్ళు ఎవ్వరొద్దు సరే లేరా దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లయితది మనం రాసుకున్నట్టు మనది ఉంటది నేను ఇప్పుడంటే ఇప్పుడు నీ మెడల తాళి కట్టడానికి రెడీ ఉన్నా నువ్వు రోజు నాతోటి ఉంటే ఇక నాకు చాలు అది గంతే నా జీవితానికి జాలు సరేరా ఇప్పుడు చీకటి అంగా ఇప్పుడు బయటకు ఎందుకు వెళ్ళినావు గట్టిగానే చెప్పినా కదా పిచ్చిరెత్తందని సరే గాని అయితే నువ్వు మాట్లాడినాక ఈయన దుబాయ్ నుండి ఫోన్ చేసిండ్రా చేసి మా అమ్మతోటి మాట్లాడిండు అవునా ఏమన్నాడు 4-5 రోజులు ఉంచుకోర్రి ఆమె ఫారం మంచిగా ఉంటలేదు కదా అని చెప్పిండు వాళ్ళకు ఇక వాళ్ళు అదే మాట పట్టుకొని ఉండు బిడ్డ ఉండు అని అంటున్నారు అవునా ఉంటావా అయితే ఇక ఆయన చెప్పినాక నేను ఉండకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారా అసలు మరి ఎందుకు అట్లా పోతున్నావు అని అనుకోరా ఒక 2 రోజుల తర్వాత అత్తలే అవసరమే లేదు నేను చెప్తున్నా నువ్వు మర్యాదగా రేపు పొద్దున అత్తనే నీ ముఖం చూస్తా నీతోటి మాట్లాడతా అంతేగాని రాకపోయినావు అనుకో నీ మొహం కూడా నేను చూడా గట్ల ఎందుకు కోరుతున్నావు రా గట్ల ఉర్రకు నేను ఇక రేపు కాదు కానీ ఎల్లుండి వస్తా సరేనా రేపు ఒక్క రోజు ఉంటా మంచిది ఎన్ని రోజులన్నీ ఉండుకో నాకు ఫోన్ చేయకుండు హలో హలో అబ్బా కట్ చేసిండు కదా ఈయన కోపం సల్లా ఉండా ఇప్పుడు ఉండకపోతేనేమో వీళ్ళు తిడతారు ఉంటేనేమో వాడు తిడతాడు మళ్ళా ట్రై చేద్దాం అస్సలకి లిఫ్ట్ ఎత్తలేడు కదా కాసేపు అయినాక ఎత్తా కోపం కొంచెం పోయినాక చదువుదామని బుక్ పట్టే వరకు నిద్ర వస్తుంది కదా నీ అవ్వ ఈ చదువుని ఎవరు కనిపెట్టిర్రు అసలు నాకు అర్థమైతలేదు చదువు అనేది లేకపోతే బుర్రకు గింత టెన్షన్ ఉండకపోవు కదా చదవాలి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ ఫెయిల్గా అయితే మళ్ళీ అవ్వ అయ్య తిడతారు పాస్ అయితే మంచిగా ఇట్లా అట్లా అని ఈ బుర్ర పాడైతుంది నీ అవ్వ అరే బంటా ఏందే ఏమైంది కొడుక జరసేపు చదవంగానే ఇక నిద్ర వస్తుందా పన్నావు ఏమోనే బుక్ పట్టుడుతోటే నిద్ర వస్తుంది పెరుగు తెచ్చినావా పెరుగు సారి వేయిపో జల్ది తింటా తినుడు కాదు గాని నీకేం పుట్టిందిరా ఏం రోగం పుట్టిందిరా ఏమైంది నీకేమైందే అటు ఇటు పోయి వచ్చిన అన్న తిడతావు తిట్టుడు కాదు నువ్వు ఇట్లా అప్పులు ఎందుకు ఎత్తాన్నావు రోడ్డు మీదకి మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇగ్గుతాన్నావు ఓర్ని అవ్వ నేనేడ అప్పు చేసినా నేనేడ రోడ్డు మీదకి ఇగ్గిన్నే అసలు ఎవరేంది తోట అన్నోళ్ళు
కాదు, నువ్వు అప్పులు చేస్తున్నావా చేస్తలేవా నాకు ఒక ముచ్చట చెప్పు. ఓ అమ్మ, నాకేమన్నా లవర్ ఉన్నా అదే నేను అప్పు చేసి దానికి పెట్టడానికి? నాకు రూపాయి అప్పే లేదు. ఎవరే నీతోట అన్నోళ్ళు? నిజం చెప్పు, అబద్ధం చెప్పినావనుకో చెప్పు చీపురు అందుకొని కొడతా నేను. ఓర్ని అవ్వ, ఈ కథ మంచిగానే ఉంది కదా. లేదే అప్పు అంటే? అప్పు లేదా? మరి చోటుకు 2 రూపాయలు ఇయ్యాలట కదా, అది అప్పు కాదా? ఓర్ని అవ్వ, నాకు ఉచ్చవాడే ఒకటేసారి మా అవ్వేంద్రో గిట్లా అంటాందని గా 2 రూపాయల గురించి ముచ్చట నీకు చెప్పిండా అనే? మరిగా ఎప్పుడో తీసుకున్నావట ఏంటియో. 2 రూపాయలు బాకీ వేసినవట, 2 రూపాయలు ఇవారకు ఇత్తలేవట. నన్ను ఇలా షాప్ కోడితోటే అడిగితే నాకు ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది చెప్పు. ఓ నీ అవ్వ, 2 రూపాయలకి నీ ఇజ్జత్ పోయిందా? 2 రూపాయలంటే ఏంద్రా? అయినా నీకు 2 రూపాయలు అప్పు చేసేంత కర్మ ఏంద్రా నీకు? అవి తినకుంటే సద్దువా సోంపొట్లాలు? అమ్మ, ఎవరికని చెప్పినా నవ్వుతాడు. 2 రూపాయలకు నువ్వు ఇంతగానో తిడతానవేందే? ఇవాళ 2 రూపాయలు అవుతుంది, రేపు 200 అవుతుంది, ఎల్లుండి 2000 అయితే తర్వాత 2 లక్షలు అవుతాయి. అందుకే రూపాయి అయినా సారాయనైనా అప్పు చేసేటప్పుడు ఆలోచించి అప్పు చేయాలి. నీ పనులన్నీ రాలగొడతా. నాకు ఇంకెవరన్నా గిట్లనే వచ్చి బంటి పైసలు ఇయ్యాలి అని అన్నాడు అనుకో, చూసుకో ఇక నిన్ను ఉంచనే ఉంచలేను. నీ అవ్వ నవ్వల్ల ఏడవల్ల నాకు తెలుస్తలేదు. ఆగు, ఆ షోటుగాని సంగతి ఎప్పు తాగు. ఆయనకి దోస్తానుగా నేను ఎన్ని వేయలేదే అమ్మా. ఏమన్నా కాటన్లు అత్తే దించుకుంటా షాపులో పెట్టినా గా 2 రూపాయలకే వాడు నిన్ను అడిగిండా? అయితే వాని సంగతి చెప్తాగు. వాని సంగతి కాదు, నీ సంగతి చెప్తా. నువ్వే నన్ను అప్పు చేసినట్టు నాకు తెలియాలే. ఇక చూసుకో, నీకు నాకే ఉన్నది. నా రుద్ర రూపం చూస్తావు. నేను అప్పు చేయలేదు కానీ పోయే. నీ అవ్వగా 2 రూపాయలు రేపు పొద్దుగాలు ఇచ్చేస్తుంది. మంచిది, నేను పెరుగు చారు చేస్తావు. చోటుగానికి కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? మా అమ్మను 2 రూపాయలు అడిగిండు. ఓర్ని అవ్వ, ఇది 1000 అప్పులు చేసినట్టు ఇది వచ్చి నన్ను తిడుతుంది. వాడు ఏం చేస్తాడో చేసుకొని వాడిని 2 రూపాయలు కాదు కదా షారన్న బిల్ల గుడియ్యా. వాడు మా అమ్మకి చెప్పి ఇప్పుడు మా అమ్మతోటి నన్ను తిట్టిపిస్తాడా? వాని సంగతి పొద్దున్నే చూస్తా నేను. ఏందే, ఎందుకు ఫోన్ చేస్తానో? నీకేం పిచ్చిలేసిందా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఎన్నిసార్లు చేయాలి? ఎన్ని మెసేజ్లు పెట్టాలి? సరే మంచిది, పోయినావు. పోయేదాకా ఓ మాట, పోయినాక ఓ మాట మాట్లాడుతున్నావు. మరి అంతగానో ఆడ ఎవడున్నాడో మరి ఉండు, వానితోటే ఉండు, నాకు ఫోన్ చేయకు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నేను చెప్తానా, అర్థమవుతుందా? అరే మరి వాడు దుబాయ్ నుండి ఫోన్ చేసి వాడు ఉండు మరే, వీళ్ళు అదే మాట పట్టుకునే. ఇప్పుడు నేను పోతానంటే ఏమంటారు? అల్లుడే ఉండుమన్నాడు, నువ్వు పోతానంటున్నావు, ఏం చేస్తావని కోపానికి రారా? కొంచెమన్నా అర్థం చేసుకోవు. నేను అర్థం చేసుకోను, నాతోటి ఒర్రకు. నువ్వేం నన్న జావు, ఏం నన్నుండు. సావల్లా నువ్వెందుకు చస్తావు కానీ నేనే చత్తది. నీకేంది, మొగడున్నాడు, అందరున్నారు, నాకే కదా ఎవరు లేంది. నువ్వు గిట్ల రేపు పొద్దుగాల రాకపోతే నా సావే చూస్తావు చూడు. ఏంద్రా పిచ్చిలేసిందా? తాయినవా? ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఇక నాకేం పని, తాగుడేనా ఆయన పని. పిచ్చి పిచ్చి ఒర్రకు అర్థమవుతుందా? రేపు ఒకటే రోజు ఉంటా, ఎల్లుండి అత్తా. నాకు అవన్నీ చెప్పకుండా ఒకసారి వీడియో కాల్ లిఫ్ట్ చేయి, ఎక్కడున్నావు చూస్తా నేను. ఎన్నో ఉన్నా, ఊరికి దూరం వచ్చిన సావడానికి. నీకు అవసరమా? పిచ్చా నీకేమన్నా? నాకు కాకపోతే ఎవరికి అవసరం ఉంటది? నువ్వు పిచ్చి పిచ్చి వెయ్యకురా, నేను చెప్తున్నా. పిచ్చే, నువ్వంటే పిచ్చి కాబట్టే కదా నన్ను పిచ్చోని చేసి పోయినావు. పోయేదాకానేమో రేపు అత్తానన్నావు, ఇప్పుడు పోయినాకనేమో రాను అంటున్నావు. సరే మంచిది. నాకేమో నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి కాదు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. కానీ నువ్వు ఉంటావు అని అంటే నీ ప్రేమ వేస్తుంటుందో నాకు అర్థమవుతుంది. దండం పెడతారా? గట్లా మాట్లాడకు. అంతే, నాకు ఫోన్ చేయకు నువ్వు. ఒకసారి వీడియో కాల్ చేయరా. నేను చెయ్యా. ఇప్పుడే నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాయిగా. నాకేమైనా నీకు అనవసరం. నేను చచ్చినాక వచ్చి చూడు. ఏం మెంటలా? నేను అత్తగా నీకంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. అడా బ్లేడ్ ఉంది కదా. నిజమే, నేను చావడానికి రెడీగా ఉన్నా. ఇగో నా దగ్గర బ్లేడ్ ఉంది, బ్లేడ్ బట్టి పీక పోసుకుంటా, అయిపోతుంది గంతే. బాగా పని చేయకురా, నీకు దండం పెడతాని కాలు ముక్తరి పత్తరా నేను ఖచ్చితంగా. వద్దద్దు, రాకు. నీ వాళ్ళతోటి నువ్వు మంచిగా ఆనందంగా సుఖంగా ఉండు. నీ ఆనందమే నాకు కావాలి, సరేనా? నేను వీడియో కాల్ చేస్తున్నా, ఒకసారి నువ్వు లిఫ్ట్ చేయి. నీకు నమ్మబుద్ధి అయితలేదు కదా, సరే చూడు. అబ్బా ప్లీజ్ రా, నువ్వు ఎక్కడో ఉన్నావు, ఆ చెట్లేంది, ఒక్క ఇల్లు కనబడతలేదు. నువ్వు ఇంటికి పో ఫస్ట్. వద్దద్దు, నేను ఇంటికి పోను, నేను సావడానికే పోతున్నా. నువ్వు నాకు పిచ్చి లేపినవు, రాను అని అన్నావు. సరే రాకుండా నువ్వు మంచిగా ఉండు, సరేనా?
నీ మొగడు చెప్పిన మాట విని మీ అమ్మతోటి మీ నాన్నతోటి మంచిగా సుఖంగా ఉండు, సరేనా? నా గురించి నువ్వు ఆలోచించకు, నేను చనిపోబోతున్నా. నా చేతిలో బ్లేడ్ ఉంది చూసినావా? నువ్వు ఇట్లనే లైన్లు ఉండు, ఇది పట్టుకొని నేను పీక ఓసుకుంటా. దురా అట్లా వేయకురా, నీకు దండం పెడతారా, నా మీద ఒట్టేరా, నీ కాళ్ళు మొక్కుతారా, ప్లీజ్ రా, నేను అత్తరా రేపు, ఎవ్వరు చెప్పినా ఉండా, ఎవ్వరు ఆగమన్నా ఆగరా, నువ్వు పిచ్చి పిచ్చి వేయకురా, ప్లీజ్ రా, నాకు అందరికంటే నువ్వే ఎక్కువ, ప్లీజ్ రా. నేను ఎక్కువ అయితే ఇప్పుడు ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడకపోదు కదా. నేను ఏం మాట్లాడతలేను, అత్త అని చెప్తున్నా కదా. రేపు అత్త ప్రొద్దున బస్కి అత్త రాకపోతే నువ్వు తర్వాత ఏమన్నా వేసుకో, అంతేగాని ఇప్పుడు పిచ్చి పిచ్చి నాటకాలు చెయ్యకు. నిజం చెప్తానవా లేకపోతే ఇప్పుడు నేను ఈ నుండి ఇంటికి పోవాలని అబద్ధాలు ఆడుతున్నావా నాతోటి? నేను లేకుండా నువ్వు బతకలేవని అర్థమైందిరా, ప్లీజ్ రా, నీకు దండం పెడతారే, పొద్దున్నే అత్తరా, నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంద్రా, నాకు నువ్వే కావాలరా, నీతోటే నా లైఫ్ రా, ప్లీజ్ రా, ఏం చేసుకోకురా, నీ కాలు మొక్కుతా. నా పిచ్చి ప్రేమ నీకు అర్థం కావాలనంటే నీకోసం నేను ఏమైనా చేయడానికి రెడీ. అర్థమైందిరా, ప్లీజ్ రా, ఐ లవ్ యూ సో మచ్ రా, నిన్ను చాలా మిస్ అవుతున్నా నేను. ఇక కానీ వస్తారా, ఖచ్చితంగా వస్తా నేను. ఇక వీళ్ళు ఉండమంటురని ఉంటానన్నా కానీ ఉండను రా, ప్లీజ్ రా, నువ్వేం చేసుకోకురా, ప్లీజ్ రా. నాకు నువ్వంటే పిచ్చే, నిన్ను ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా నేను బతకలేను. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది, నువ్వు రేపు రాకపోతే నా సావే చూస్తావు. వస్తారా, ప్లీజ్ రా, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నీకు దండం పెడతా. నువ్వు పండుకో, నువ్వు లేచేసరికి అక్కడ బస్సు ఉంటుంది, 10:30-11 వరకు మన ఊర్లో ఉంటుంది. నేను ఖచ్చితంగా బస్కి వస్తా. ఒకవేళ రాకపోతే నువ్వు నన్ను ఏం చేసినా మంచిదే, నువ్వేమైనా మంచిదే, సరేనా? సరే సరే చూస్తా. ఇక ఫస్ట్ ఆ బ్లేడ్ అటు వారే చెప్తున్నా, నా మీద ఒట్టి పడేస్తా. ఓ ఏడవకు, ఫస్ట్ ఏడు పాపు. సరేలే, నేను మార్నింగే వస్తా, నువ్వు కూడా ఇంటికి పోయి, ఇక పడుకునే టైం అయింది. నువ్వు ఎక్కడికి పోయి కూర్చున్నావో నాకైతే తెలుస్తలేదు, అక్కడ ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు ఫస్ట్. సరే సరే పోతా ఇక. ఓ నువ్వు అక్కడ నుండి ఓ లే, ఇంటికి పోయి నాకు వీడియో కాల్ చేయి, ఇంట్లోనే ఉన్నట్టు. సరే సరే చేస్తా. ఓ లేవన్ననా? సరే వెళ్తున్నా, నువ్వు ఉండు. ఇంటికి పోయి వీడియో కాల్ చేయి. సరే. ఏమైందవ్వా? అల్లుడేమో ఉండుమని నువ్వేమో పోతా పోతా అని తరిగినవు. ఉంటే ఏమైతుందవ్వా 4 రోజులు? ఓ నానా, అమ్మ నేను తర్వాత అత్త మళ్ళగాని ఇప్పుడు అల్లుడు అట్లనే అంటాడే. కానీ ఇక నాకు ఒకటి గీ ఆధార్ గురించి అప్లై చేసిన, అది ఎప్పుడు పోస్టు ఇంటికి వచ్చేది తెలియదు. ఇంటికాడ ఉంటే ఉన్న మనుషులకు అప్లై చేసిన మనుషులకే ఇస్తారు, వేరేటోళ్లకు ఇయ్యరే అమ్మ. దాంతో నాకు పనున్నదే నానా, అందుకే పోతానంటన్నా. వచ్చినట్టే లేదు పోయినట్టే లేదన్నట్టు ఊరకబడితివి బిడ్డ, మాకేమో తృప్తి లేకపాయే. మీరే రార్రే అమ్మ, ఒకసారి ఇంటికి అక్కడికి రార్రి, 2-3 రోజులు ఉండద్దురు. మేము బర్లను ఇల్లును పొలాన్ని ఇడిచి ఎటత్తమవ్వా. అస్సలు బాధపడకుర్రి నానా, బస్ టైం అవుతుంది, పోదాంపా. నేను పోయినాక ఫోన్ చేస్తా గాని మళ్ళా వస్తా. మళ్ళీ ఒక వారం 10 రోజులైనాక మళ్ళీ వస్తా గాని అప్పుడు ఉంటా గాని ఇప్పుడు ఉండా, నాకు అది వచ్చేది ఉన్నది, అది కొరియర్లా వస్తుంది, సరేనా? సరే తీయవ్వాపా, పోదుపా. మరదలా ఉన్నవా ఏ ఇంట్లా? ఓ పోసి ఏంది ఏమో బాగా వెళ్తాను? ఏం లేదే, ఏం కూర వండినవే? ఆనందం మిలిమిలికలు వండుకున్నా. కొంత వేసుకురావా, ఆకలి అవుతుంది. మా లింగి పప్పు వేసింది, పప్పు పాడుగాను, పప్పు తింటే కడుపంతా నొచ్చి పాడైతుంది, అది పడుతలేదు. మీకు ఎంత వేసిస్తే అంత నన్నే తిడతారు, నాదే తినుకుంటా. లింగే అడుక్కోమన్నదే నిన్ను, నీకు పప్పు తినబుద్ధి అయితలేదేమో, మరి పోషవ్వా ఏం కూర వండిందో అడుగు అని అన్నది, అందుకే నిన్ను అడుగుతున్నా. అబ్బో అడుక్కోమంటది, ఇప్పుడు వేసిచ్చినాక తింటారు, తిన్నదరియాక తిడతారు మీరు. ఏం తిట్టం పోలేవే, ముసలోనికైట పప్పు నూగుడు పోతలేదట, గింతంత వేసేయలేవు. పప్పు ఎట్లా వండినావు నువ్వు? నేను పప్పు వేస్తే మా అత్త మా మామ లొట్టలు లొట్టలు వేసుకుంటా తిందురు. సచ్చిపోంగ కూడా పప్పు వేసి పెట్టే లింగి అని అన్నారు. నువ్వేమైనా వేసి పెట్టినా అదే వాళ్ళకు నేనే అరుచుకుంటుంది. గదే గదే వాళ్ళు నీ పప్పు తినే చచ్చిరు గాని
అంటే ఏమన్నట్టే ఓ బౌరు పుల్లానా, నేను కమ్మగా ఎత్తా అన్నట్టు అర్థమే దానికి నువ్వెట్లనో మాట్లాడబడుతుంది. అయ్యో అక్క, నేను కదే ముచ్చటంటానా గాని ఇక మిల్మికలు కూర అండినా గాని మరి తింటడో బావా, గట్టిగున్నాయి అవి. గట్టిగా అండుతారా? ఇంత మెత్తగా నీళ్ళల్లా నానబెట్టి అండుతే ఏమో. అట్లనే అండినా గాని ఇక గట్టిగా అయినాయి. అయితే అయిపో ఇంకేసియలేవు. ఏసిత్తా ఏసిచ్చినాక తింటారు, మళ్ళీ తిన్నదరిగినాక నన్నే అంటారు. ఏడ తిడతారు, ఎవరు తిడతారే? మనల్లా మనం అనుకుంటాం, కూడుంటాం, ఆరండ్ల వాయే. సరే వేసుకొత్తా. దాని కూర ఇచ్చుకపోను, ఈ పప్పు వేసుకొని తినక దాని కూర కావాలని అడగబడితివి. అది మాట వచ్చిన రోజు మళ్ళా ఎత్తెత్తదా లవిడి. నువ్వే కదనే అడుక్కోమన్నావు. పప్పు పాడుగా తింటే వాడతలేదే, పిత్తులు వస్తాయి, కడపంతా గట్టిగా అయ్యి నొత్తాంది. నీకేద్దిన్న పిత్తులే అత్తైతి. ఉంటదో ఇది అవ్వగారింటికాడ 4 వద్దులు. ఎవరమక్క మనకేం తెలుసు, ఉంటదో లేకపోతే మిండని చూడబుద్దయి అత్తదో. ఓ పోరగాళ్ళు, ఏంది నర్సక్క? నేను అల్లం వెల్లిగడ్డ తీసుకున్ననే, పొట్టు తీద్దామా పట్టుకరావాలా? ఏటు పట్టుకరాపో, మల్లక్కను కూడా రమ్మను. ఆ మనిషి కొనాలు తీస్తే తొందర అయిపోతుంది. మా పనులు తీరినాయి, తిన్నాం, ఇగో ఈడ ఎండ కూర్చున్నాం, అంత చలి పెడతాంది, ఈదర వస్తాంది కదా బాగా. అత్తాంది ఇక ఈదర రాదానే, యారాలు వస్తాంది కదా. ఓర్ని అవ్వ, నిన్న గీ టైంకి పోలేదు, రానే వస్తాంది. అబ్బో అది ఆడుంటే దాని మిండడు ఎవరిని పట్టుకొని పోతాడు అని అత్తన్నట్టుంది. గీసొంటోలకు అవ్వగారింటికాడ కూడా ఉండబుద్ధి అవుతుందా నర్సక్క? మనకేమో 4 రోజులు పోతే మంచిగుండు, ఆడు ఉండత్తనేమో మంచిగుండానని అనుకుంటే మన మొగళ్ళేమో పంపియరాయే. ఏమైంది తొందరనే వస్తాను నేను అనర్సక్క. ఏ ఇక ఉండబుద్ధి కాలే, అందుకే వచ్చిన. ఈ అమ్మోళ్ళుకే పనికే పోతారు, ఇంటికాడ ఎవరుండరు, నేనుండే ఏం చేయాలని వస్తాన్నా. ఎట్లా వస్తానవే పోరి, బస్కే వచ్చినవా? ఇక బస్సుకు రాకపోతే నాకేమన్నా మొగడున్నాడా ఈయన దగ్గర ఎక్కించుకొని రావడానికి? మొగడు లేకపోతే మిండడు ఉన్నాడు కదా. ఎందుకు నిన్న దించిన పిల్లగాని రమ్మంటే రాకపోనా? పాపం మార్చి కావచ్చు. ఎందుకు బస్సు ఉండంగా వచ్చినా గాని. అవునా, తినే వెళ్ళినవా? తిన్నా. సరే ఇల్లుకి ఊడ్చుకోపోయిగా. ఊడ్తా. అబ్బో చూసినవా, దానికి ఇక్కడ ఇన్ని పెట్టి ఉండలేక వచ్చింది. మొత్తం ఈ పోరన్నైతే ఆగం చేసింది, పోరన్ తలకాయ మొత్తం నాశనం చేసింది. వాడు నిన్న ఇటు ముఖే కనబడలేదు. ఇక ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా జరసేపు అయినాక వచ్చి సొత్తడు ఇక రాత్రి రాకిటే. లత, నిన్న ఒక్కరోజు లేనందుకే వానికి పిసలేవచ్చు, దీనికి పిసలేవచ్చు. ఇక అత్తడు సొత్తడు కథం. ఎప్పుడో అప్పుడు దీనికి కడుపు అయ్యేటట్టే ఉన్నది, కడుపు వేసేటట్టే ఉన్నాడు వాడు. కడుపైనాక ఉంచుకుంటదో మరి, అంట ఈ దుబాయ్ నిష్పెట్టి వాణి వేసుకుంటదా ఇది? వాడు వస్తాడట, వాడు వచ్చినాక ఈ లాట ఎట్లుంటుందో చూడాలే. అబ్బో నర్సక్కకు రామకు చెప్తే ఊరంతా డప్పు సాటింపు వేసినట్టే అవుతుంది. వీళ్ళతోటి ఇప్పుడే అనద్దు, ఆడు సడన్గా రావాలి, ఇది దొరకాలి, అప్పుడుంటది. ఏమోతి ఎవలేనన్న పోని గాని నువ్వు దేపో నడు, ఆ అల్లం వెల్లిగడ్డ దేపో తీద్దాం. ఇద్దామా? తెత్తావు. నర్సక్క వచ్చినాక పిలుస్తుంది, ఇప్పుడు తెత్తానంటది. మళ్ళీ ఎన్నన్నా ఎవరన్నా ముచ్చడకు తలిస్తే అన్నే ఉంటది. మల్లక్క దగ్గర కోతి కథ వాటే ముచ్చట పెట్టుకుంటే అనే కూర్చుంటది. గదే రే, నీకు కొంచెం అన్న ఉన్నాదిరా సిగ్గు? ఎందుకురా, ఏం పుట్టిందిరా? నాకు సిగ్గులేందే బతుకుతానా నేను? నీకిచ్చే 2 రూపాయల గురించి మా అవ్వకు చెప్పినవు, ఎట్లా చెప్తావురా నువ్వు? మా అవ్వ వచ్చి నన్ను పొట్టు తిట్టింది, నీ 2 రూపాయల గురించి నన్ను తిట్టిపిచ్చినవు. ఇప్పుడు ఏం చేసుకుంటావో వేసుకో, నేను 2 రూపాయలు కాదు కదా సారాన బిల్ల కూడా ఇయ్యగా. ఓ షోటుగా 2 రూపాయల గురించి వాళ్ళ అవ్వకి చెప్పినావురా? వాడే మీ అమ్మని అడుగుతారా, ఇక నువ్వు ఇత్తలేవు కదరా అని అంటే అడుక్కో అని అన్నాడు. వాళ్ళమ్మ దుకాణాలకత్తే నేను అడిగిన అల్ల తప్పే ఉన్నదిరా. ఇప్పుడు మా అమ్మని అడిగినావు కదా, ఇక మా అమ్మ ఇస్తుంది, మా అమ్మ ఇచ్చినప్పుడే తీసుకో, నాకైతే సంబంధం లేదు, నన్నైతే అడగకు రూపాయి. అరే బంటిగా, నేను కొట్టేదాకా చూసుకోకురు. ఒక దెబ్బ వేసింది అనుకో, దబ్బడు ఉచ్చ పోసుకుంటావు చెప్తానా. మర్యాదగా నా 2 రూపాయలు దేపో. మీ అవ్వి ఇలా పొద్దుగాల నీతోటి ఇచ్చి పంపుతానన్నది కదరా, పంపిందా లేదా? 2 రూపాయలకు నన్ను 20 తిట్లు తిట్టింది మా అవ్వ. తిట్టింది, ఆ తిట్లతోటే నీ 2 రూపాయలు బాకీ ఒడిసింది, అయ్యే పోయింది. చూసినావురా వీని కథ, ఇక వీన్ని ఏం చేయాలరా నేను, నాకు అర్థమైతలేదు. అరే షోటుగా, వాడు నీ దుకాణాలకు ఎప్పుడు అత్తనే ఉంటాడు కదా, ఏదన్నా ఉన్నప్పుడు చిల్లర మిగులితే అవటే ఉంచుకుందు తీరా 2 రూపాయలు. ఓరి అవ్వ 2 రూపాయల గురించి మీ దోస్తాన్లా లొల్లి పెట్టుకుంటూ అవసరమారా? వాళ్ళ ఇంటికి ఎప్పుడు అవసరమారా నువ్వు?
వాడు నేను 2 రూపాయలు అడుగుతా ఆనే వాడు నా దుకాణంలో ఏం కొంటలేరురా గడ్డెడు దుకాణంలో పోతాండు కొనుక్కుంటాండు ఏదన్నా లవ్వ చెప్తే తెలుసా ఈడెప్పుడు చూసిండు అవునా రా బంటిగా ఏ గంటలాంగా మాటలు నమ్మకరా వాడు పెద్దలాంగా నేను లంగనైతే నువ్వు జాకెట్ వారా ఆవురా బాడుకో నా దగ్గర 2 రూపాయలు బాకి పెట్టి వారికి ఇత్తలేవు నువ్వు లంగవు పెట్టుకొని నన్ను అంటావు ఇట్లా ఎత్తే ఆఖరికి పిల్లి కూడా రాదు దుకాణాలకు పీసినారు తాన పొడ ఒర్రకు నాకు పిల్లిలు ఎందుకు రా మనసులు వస్తే చాలు హలో బేబీ ఇదేమో బేబీ బేబీ అని వీన్ బతుకు ఏడా వచ్చిన రా ఇంటికి ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది నిజం చెప్పు నిజంగా వచ్చినావా నిజమేరా వచ్చినా నిజంగా నువ్వు రా ఇంకా ఇటు వస్తా బయట ఎవరన్నా ఉన్నారా ఇక వీందో కథ ఇక మనల్ని దేకర్రా ఊరు చోటుగా బయట బంటోళ్ళమ్మ గలత ఇట్లున్నారు మరి సరే నేను వస్తా గాని ఎట్లనో సరే ఏంద్రా నీ కథ ఏంది వచ్చిందేమో ఇగవో ఇక మా దగ్గరికి రావు మమ్మల్ని దేకవు ఆమె లేకపోతేనే మా దగ్గరికి చోటుగా బంటిగా అనుకుంటా వస్తావు ఆగరాదురా ఆమెను చూడక బాగా సేపు అవుతాంది అయితే ఏమైతుంది అబ్బో నీకు ప్రేమ బగ్గనే ఉందిరు ఏ బంటి నేను వాళ్ళ ఇంటికి పోతారా ఓ దానికి నన్ను అడుగుడు ఎందుకు కాదురా బయట మీ అమ్మున్ను గలత ఇట్లా ఉన్నారట్రా పా ఇద్దరం పోదాం మీ ఇంటికి వచ్చినట్టు పోయి ఇంటెనకకి వాళ్ళ ఇంటికి పోతా ఓరు వారి నువ్వు గసొంటి కథలు పడకురా మా అమ్మ నన్ను తిడుతుంది ఇప్పటికే ఈ చోటుగాడి చెప్పిన మాటకు తిట్టి చంపుతాంది ఇక మళ్ళా నువ్వు వచ్చాల చూస్తే బాడుకో అందరినీ తీసుకొస్తావు వాళ్ళు ఎటు పోయేది తెలుస్తలేదు మళ్ళీ నీ మీదకి వస్తుందని తిడుతుంది అవునారా మంచిది ఎవరు చూస్తేంది మీ సంద్రకే వేయనట్టు పోయి ఇంటెనకకెళ్ళి చూస్తా సొర్రుపో ఈ సొర్రుడు మంచిగానే నేర్చుకున్నావు నువ్వు వచ్చిందానంగానే ఈయనకి కాలు ఆగుతలేదు కదా ఈడ దానికి కాలాగది ఏదాగది ఉరుకుతాండు చూసినావా వీడేం మనిషో ఏం కథను 2 రూపాయలు అయితే పోరా నువ్వు 2 రూపాయలు కాదు షారాన బిల్ల కూడా ఇయ్య ఏం చేసుకుంటావు చేసుకోరా షోటుగా అరే ఆవురా నువ్వు నేను అందేదా నరసక్కిగా రాదని అటు ముచ్చటకు ఎవరితో తలుపుకున్నదో అగో పోరడత్తాండే ఎవరుంటే నాకేం భయం కథం సొత్తాడు చూడిగా వీనికేమన్నా భయం ఉన్నదా మరి గిడ వీళ్ళు ఉన్నారని అర్ధేగించిన వాళ్ళకు భయం ఉంటాదే కొన్ని రోజులల్లో ఇలా భాగవతం అంతా బయటపడుతుంది ఆగు వాడని వాళ్ళు గంగల ఓని మనకెందుకేలాత అంతేకంతే ఇక నిన్న ఒక్క రాత్రి కలవనందుకు ఇప్పుడు వేసుకుంటారు కావచ్చు జింబి చిక్కి అందుకే అత్తాడాడు ఓ పిసపోరి ఏం మాట్లాడుతున్నవే నిజమే మరి డార్లింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చాలా అంటే చాలా మిస్ అయినే కొన్ని గంటలకే నిన్ను నేను కూడా చాలా మిస్ అయినరా ఐ లవ్ యూ సో మచ్ రా నా బంగారు కొండ నేను లేకపోతే చచ్చిపోతావా రా నువ్వు నిజం తెలుసా నాకు అవే థాట్స్ వస్తున్నాయి నిన్న నైట్ నువ్వు గిట్లా రేపు రాను అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుందును అట్లా వేసుకోవద్దు బంగారు కొండ ఇక దోస్తులు చూసిర్రా అల్ల వీడియో మాత్రం స్కిప్ చేయకుర్రి జరా స్టోరీ అనేది మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇక మరి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మేము కింద కామెంట్ బాక్స్లో చెప్తున్నాము ఇన్ని లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తుందని ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా అది గమనించి మీరు అంతకంటే ఎక్కువ లైక్స్ వచ్చేటట్టు చూడండి అట్లా వస్తేనే మాకు ఇంట్రెస్ట్ అనిపించి మీకోసం తొందరగా అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది ఇప్పటి నుండి అయితే అదే రూల్ ఫాలో అయిదాం ఓకేరా దోస్తులు మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు.